విద్యకు పుట్టినిల్లు మన భారత్ హే. మన ఋషులు మహర్షులు సాధించిన జ్ఞానంతో ఎన్నో అద్భుత కట్టడాలు నిర్మించారు. వాటిలో ప్రత్యేకమైనది మధ్యప్రదేశ్లోని కకన్ మఠ్ ఆలయం. చరిత్రకారుల ప్రకారం 11వ శతాబ్దంలో కచ్చపఘాట వంశానికి చెందిన కీర్తిరాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. కాని స్థానిక గాథల ప్రకారం ఈ శివాలయం ఒక రాత్రిలోనే దెయ్యాల సహాయంతో నిర్మించబడిందని చెబుతారు. ఆలయంలో ఉపయోగించిన భారీ రాళ్లు వందల కిలోమీటర్ల దూరం నుంచి తెప్పించారని, వాటిని ఎలాంటి పరికరాలు లేకుండా అంత ఎత్తుకి పేర్చడం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ ఆలయానికి కకనావతి రాణి పేరుమీద కకన్ మఠ్ అన్న పేరు వచ్చిందనే కథనమూ ఉంది. మరికొందరు చరిత్రకారులు దీన్ని కనక్ మక్ నుంచి ఉద్భవించిందని చెబుతున్నారు. మొఘలుల దాడుల్లో ఆలయం చాలా వరకు ధ్వంసమైంది. ఫిరంగి దాడులకు తట్టుకుని నేటికీ ఆలయం శిథిలాలయంగా నిలిచి ఉంది. ఏఎస్ఐ ఆధ్వర్యంలో ఉన్న శాస్త్రవేత్తలు ఈ ఆలయాన్ని ముట్టుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే రాళ్లు కదిలిస్తే మొత్తం నిర్మాణం కూలిపోవచ్చని భావిస్తున్నారు. ఇంకా ఒక రహస్యం, రాత్రివేళల్లో ఈ ఆలయ దగ్గర ఉండిపోయిన వారిలో చాలామంది భయంతో మతిభ్రమ చెంది చనిపోయారనే కథలు ఉన్నాయి. స్థానికులు చెబుతున్నట్టు దెయ్యాలా లేక మొఘల్ దాడులలో హతమైన ఆత్మలా రాత్రివేళల్లో ఆలయానికి వస్తూ శివుడికి సేవ చేస్తాయని నమ్మకం. అందుకే నేటికీ రాత్రివేళల్లో ఆలయం ఖాళీగా వదిలేస్తారు. అలా అద్భుతమైన శిల్పకళా కౌశలానికి, అంతేకాదు మిస్టరీలకు నిలువెత్తు సాక్ష్యంగా కకన్ మక్ ఆలయం ఈ రోజు కూడా మన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగింది.